హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఈ సొరకాయతో గారెలు చేయబోతున్నాను. సొరకాయ గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా సొరకాయ గారెలు ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం. సమ్మర్ వచ్చేసింది, పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు. అలాంటప్పుడు ఇలా చిన్న చిన్న స్నాక్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సొరకాయ కూడా ఒంటికి చాలా మంచిది. సొరకాయ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఇలా చక్కగా తింటారు. అలాగే సొరకాయలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. కొద్దిగా బియ్యం పిండి ఉంటే చాలు, ఇన్ని గారెలు చేసుకోవచ్చు. ముందు సొరకాయని ఇలా పొట్టు తీసేసుకోవాలి. ఇలా నీట్గా పొట్టు తీసిన తర్వాత సొరకాయని ఇలా దీంతో సన్నగా తురుముకోవాలి. కొయ్యొచ్చు కదా. ఇదంతా పెట్టగల గాజు. ఓకే. పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి మరి దూరం పెట్టేదండి. వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, సొరకాయని ఇలా మెత్తగా సొరకాయని తురుముకోవాలి. ఇందులోకి మనకు కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నువ్వులు, జీలకర్ర, కరివేపాకు ఇలా చిన్నగా తురుముకోవాలి. కొత్తిమీరను కూడా ఇలా చిన్నగా తురుముకోవాలి. పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి పేస్ట్. ఇవి ఈ సొరకాయ దాంట్లో సొరకాయ తురుముకున్నాం కదా, అందులో ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకొని అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. తర్వాత బియ్యం పిండిని ఇందులో వాటర్ పోయకుండా సొరకాయ తురుముకున్న దానికి ఎంతైతే వరిపిండి పడుతుందో అంతే కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే ముందు మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకున్నాం కదా, అందుకని కారం కొద్దిగా. మెత్తగా ఉంది, మనకు గారెలకి రావు కాబట్టి బియ్యపిండి వేసుకొని గట్టిగా మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కాకుండా బియ్యపిండిని ఇలా కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని ఇలా చిన్నగా ఇలా ముద్దలు చేసుకోవాలి. రౌండ్గా ఇలా చేసుకోవాలి. చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని ఇట్లా రౌండ్ బాల్స్ లాగా చేసి అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. రౌండ్గా బాల్స్ చేసుకొని ఇలా ఆయిల్లో ముంచి పూరి ప్లేస్తో ఇలా ప్రెస్ చేయాలి. ఆయిల్లో ముంచి ఇలా పూరి ప్లేస్తో పూరిలాగా ఒత్తుకోవాలి. ఇలా
ఆయిల్ హీట్ అయిందో చూసుకుందాము. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ఉన్న గారెలని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ రంగులోకి వచ్చేటట్టు కాల్చుకోవాలి. ఈ రంగులోకి వచ్చేటట్టు కాల్చుకోవాలి. ఇప్పుడు మరొకటి చేసి చూపిస్తా. ఇలా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, పిల్లలకి హాలిడేస్ ఇస్తారు. ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి. బయట పిజ్జాలు బర్గర్లు తినిపించే బదులు ఇలా ఇంట్లోనే చక్కగా స్నాక్స్ చేసి పెట్టండి. సొరకాయ గారెలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీగా ఉంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు తినిపించండి. అలాగే మీ పిల్లలు ఏమన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఒక లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ కొట్టొచ్చు కదా. కాయ కొద్దిగా బియ్యం పిండి ఉంటే చాలు, ఇన్ని గారెలు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేశాక మీరే అంటారు. ఈ గారెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకటి నేను తిని చూపిస్తాను. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి.